జగన్మోహన్ రెడ్డి వరుసగా 60 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే ఆటోమేటిక్గా అనర్హత వేటు పడుతుందంటూ ఇటీవల ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కామెంట్ చేశారు. దాంతో జగన్మోహన్ రెడ్డి పైన అనర్హత వేటు పడిపోతుంది, వైసీపీ పైన అయిపోతుంది, పులివెందులకు ఎలక్షన్స్ వచ్చేస్తాయి, మా బీటెక్ రవి గెలిచేస్తారు అంటూ కూడా పట్టాభి లాంటి వాళ్ళు మీడియా సమావేశాల్లో డిబేట్లలో కూడా చెప్తూ ఉన్నారు. దీనిపైన ఈరోజు మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి చాలా స్ట్రాంగ్గా స్పందించారు, చాలా లైట్గా స్పందించారు. దాంతోపాటు ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నారా అన్న ప్రశ్నకు కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నారా అన్న ప్రశ్నకు అసెంబ్లీ సమావేశాన్ని మేము బహిష్కరించడం కాదు, అసలు స్పీకర్ ఎందుకు స్పందించడం లేదు మా విజ్ఞప్తి పైన, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందిగా మా పార్టీకి కోరుతూ ఉంటే స్పీకర్ స్పందించడం లేదు, కోర్టు కూడా నోటీసులు ఇచ్చింది, కోర్టు నోటీసులకు కూడా స్పీకర్ స్పందించడం లేదు, ఎందుకు స్పందించడం లేదో స్పీకర్నే అడగండి, నోటీసులకు స్పందిస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి ఉంటుందన్న ఉద్దేశంతోనే వాళ్ళు స్పందించడం లేదు. పైగా అసెంబ్లీకి పోయి కూడా చేయాల్సింది ఏంటి అని కూడా స్పందిస్తూ మేము చెప్పాల్సింది ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలన్నింటినీ మీడియా సమావేశంలో ఇలా కావాల్సినంత టైం తీసుకొని మీడియా సమావేశంలో మొత్తం మేము ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాము. నేను ఇప్పుడు లేవనెత్తిన ప్రశ్నలన్నింటికీ ప్రభుత్వం సమాధానం చెప్పమనండి, అదేదో ఎదురెదురుగా నిలబడుకొని కుస్తీలు పడి మరీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, నేను ఈరోజు మీడియా సమావేశంలో ఇవన్నీ చెప్పాను, దీనికి ప్రభుత్వం నుండి ఏమిటి సమాధానం ఇస్తుందో చెప్పమండి సరిపోతుంది కదా అంటూ కూడా మాట్లాడారు. ఇక దాంతోపాటు అనర్హత వేటు వేస్తారంట కదా మీరు సమావేశాలకు వెళ్ళకపోతే అన్న ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి మీ బుద్ధి పుట్టినట్టు చేసుకోండి అంటూ మాట్లాడేశారు. ఆయన మాటల్లోనే ఒకసారి చూస్తే, అసెంబ్లీకి రాకపోతే అది ఏమన్నా చేసుకుని నేను రెడీగానే ఉన్నా, బుద్ధి పుట్టిన చేసుకుని ఏమైతుంది, ఏం జరుగుతుంది ఎవడు కాదన్నండి ఏమైనా చేసుకోండి. సార్ మన లాస్ట్ క్వశ్చన్ టీడీడీ చాలా లైట్గా బుద్ధి పుట్టినట్టు చేసుకోండి, అనర్హత వేటు వేస్తారంటే వేసుకోవద్దని ఎవరన్నారు, ఏదైనా సరే అన్నిటికీ రెడీగా ఉన్నామని చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బంతి ప్రభుత్వం కోర్టులోకి నెట్టేశారు. నిజంగానే రఘురామకృష్ణరాజు చెప్తున్నట్టు అనర్హత వేటు వేస్తారా, వేసే ధైర్యం ఉందా అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. అనర్హత వేటు వేసి పులివెందుల్లో ఉప ఎన్నిక వస్తే సరే, జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీకి సంబంధించిన 11 మంది, ఈయనతో కలిసి 11 మంది కూడా అసెంబ్లీకి వెళ్ళడం లేదు, మరి అందరి మీద కూడా అనర్హత వేటు వేస్తారా? అంత పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందా, తెలుగుదేశం పార్టీ ఉందా అన్నది ఇప్పుడు పెద్ద ఫజిల్. ఎందుకంటే అసాధారణమైన హామీలన్నీ ఇచ్చి గట్టెక్కేశారు, ఒక్క హామీ కూడా నెరవేర్చే పరిస్థితి కనిపించకపోగా రకరకాల కారణాలు చెప్తూ ఉన్నారు. సంపద సృష్టికి చెవులు ఐడియాలు ఏంటి అంటున్నారు, చౌకబార్ అవసరాల కోసం అభివృద్ధిని తాకట్టు పెట్టకూడదంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి మాటల నేపథ్యంలో ఒకవేళ ఎలక్షన్ జరిగి లేదా స్పెసిఫిక్గా జగన్మోహన్ రెడ్డి మీద ఒక్కరి మీద అనర్హత వేటు వేసి పులివెందుల బై ఎలక్షన్లకు వెళ్తే ఇక తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత భారీ మూల్యాన్ని చెల్లించుకోవడం తథ్యం. ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్తే పులివెందుల్లో భారీ మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇక అదే జరిగిందంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజు నుండి బ్యాడ్ టైం మొదలైనట్టే. కాబట్టి పైగా ప్రజలేం అమాయకులు కాదు. గతంలో 2 ఏళ్ల పాటు రాజశేఖర రెడ్డి అసెంబ్లీకి పోలేదు, గతంలో జయలలిత వెళ్ళలేదు, ఎన్టీఆర్ కూడా కొన్నేళ్ల పాటు వెళ్ళలేదు, చంద్రబాబు నాయుడు కూడా సుదీర్ఘకాలం శపథం చేసి అసెంబ్లీకి వెళ్ళలేదు, వాళ్ళందరి మీద అనర్హత వేటు పడలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా 2014-19 కూడా అసెంబ్లీని బహిష్కరించి వెళ్ళారు, అప్పుడు కూడా అనర్హత వేటు వేయలేదు. ఇప్పుడు వేశారనుకోండి అధికారం చేతిలో ఉంది అని చెప్పి దాన్ని ప్రజలు ఇంకోలా తీసుకునే అవకాశం ఉంటుంది. అసలు ప్రతిపక్షమే లేకుండా మా తరఫున ప్రశ్నించే గొంతే లేకుండా చేయాలన్న కుట్రతో ఇదంతా ఈ పని చేశారని ప్రజలకి నిర్ధారణకు వస్తే తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీతో ఉన్న జనసేనకి, కూటమికి ఎంత భారీ నష్టం కావాలో అంత భారీ నష్టం జరుగుతుంది. దాంతోపాటు వేయాలనుకుంటే వేయచ్చు. ఎలాగో నాగబాబుని కూడా మంత్రిని చేయాలనుకుంటున్నారు. అలాంటి గొప్ప నాయకుడిని అడ్డదారిలో ఎమ్మెల్సీ చేసి మంత్రి చేయడం కంటే ఇలా ఒకసారి ఉప ఎన్నికల్లో ఆయన్ని ఎక్కడో చోట నిలబెట్టి గెలిపించుకొని ఒక ప్రజానాయకుడిగా ఆ తర్వాత ఎమ్మెల్యేగా చేసి ఆ తర్వాత మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది. మరి అంత సాహసం చేయాలి. జగన్మోహన్ రెడ్డి అయితే దేనికైనా రెడీ, మీ బుద్ధి పుట్టినట్టు చేసుకోండి, అనర్హత వేటు వేయొద్దండి అని కూడా ఎవరు అంటున్నారు మిమ్మల్ని, ఏదైనా చేసుకోండి అని చాలా లైట్గానే చెప్తున్నారు. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆ పని చేయగలుగుతుందో, అంత ధైర్యాన్ని చూపెడుతుందో లేదో చూడాలి ఇంకా.